ఎల్బీ న్యూస్కు స్వాగతం. మన కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న ఫైర్ సిబ్బంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేటలో నూతన అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిఎఫ్ఓ బాలరాజు, ఏడిఎఫ్ఓ ఆదినారాయణ రెడ్డి మరియు స్టేషన్ ఫైర్స్ ఆఫీసర్ ఆశేషయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లను ప్రాణాలకు తెగించి పోరాడే రెస్క్యూ సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన ఇంట్లో చిన్న నిప్పుకి మనం భయపడుతూ ఉంటాం. అలాంటిది అగ్నిమాపక సిబ్బంది వారు తమ ప్రాణాలకు తెగించి ఎన్నో రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంటారు. ముఖ్యంగా నివార్ తుఫాన్ సమయంలో రెస్క్యూ సిబ్బంది చేసిన ఆపరేషన్ అమోఘం. వారిని ప్రోత్సహిస్తున్నాడు. 1 లక్ష రూపాయలు కూడా సిబ్బందికి నేను అందజేయడం జరిగిందని, అలాగే నూతన అగ్నిమాపక బిల్డింగ్లో సిబ్బంది కొరకు షీట్స్ కూడా ఏర్పాటు చేయనున్నామని, అగ్నిమాపక సిబ్బంది అధికారులు అందరూ మన చుట్టూ ఉన్న కంపెనీలను, హాస్పిటళ్లను కూడా ఒకసారి పరిశీలించవలసిందిగా కోరారు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ముందుగా మీరు వెళ్ళి పరిశీలించి వారికి తగిన సూచనలు ఇవ్వవలసిందిగా కోరారు. ప్రతి ఒక్కరూ మీరు చెప్పే రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాల్సింది. ఒకవేళ అట్లా లేని పక్షంలో అధికారులందరికీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నాను అని, ప్రమాదం ఏదైనా జరిగితే ప్రతి ఒక్కరూ అగ్నికి ఆహుతి అవ్వాల్సిందే. అందువలన అగ్నిమాపక అధికారులు అందరూ కఠినంగా వ్యవహరించవలసిందిగా కోరారు. శ్రీకాళహస్తిలో ఉన్న అగ్నిమాపక సిబ్బందికి చాలా మంచి పేరు ఉందని, ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా ముందుండి సహాయక చర్యలు చేపడుతున్నారు అని అగ్నిమాపక సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా నేరుగా కానీ లేదా ఫోన్ ద్వారా మీ సమస్యను తెలియజేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.